కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓజీ షూటింగ్ విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కు ఒక్క అప్డేట్ తో చెక్ పెట్టింది చిత్ర యూనిట్. నో మోర్ డౌట్స్, సినిమా ఆన్ టైం థియేటర్లోకి రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ న్యూస్ తో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో పవన్ ఫ్యాన్స్ ఓజీ రిలీజ్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ స్టేటస్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా వారం రోజుల వర్క్ పెండింగ్ ఉందని, పవన్ డేట్స్ కోసం వెయిటింగ్ అన్న ప్రచారం జరిగింది. ఓజీ షూటింగ్ కు సంబంధించిన రూమర్స్ కు చెక్ పెట్టింది చిత్ర యూనిట్. ఆల్రెడీ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందన్న క్లారిటీ ఇచ్చింది. ఎవ్రీథింగ్ ఈస్ లాక్డ్ అండ్ లోడెడ్. No more action on the off screens. September 25th, only on the big screens. అనే ట్వీట్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపింది. మేకర్స్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఎలాంటి అనుమానాలకు ఛాన్స్ లేదు. సెప్టెంబర్ 25న థియేటర్స్ లో ఓజీ విధ్వంసం పక్కా అన్న క్లారిటీ రావడంతో ఇప్పటి నుండే సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక్ అరుళ్ మోహన్ పవన్ కు జోడీగా నటిస్తున్నారు. కాలీవుడ్ స్టార్స్ శ్రియారెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జనరల్లీ సీనియర్ హీరోల స్టార్ ట్యాగ్ వాళ్ళ వారసులకే వస్తూ ఉంటుంది. కానీ కోలీవుడ్ లో ఓ హీరో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న ఈ టాప్ హీరో ట్యాగ్ ను అతనికి ఏ సంబంధం లేని మరో హీరోకి ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. ఎవరా హీరోలు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. కాలీవుడ్ టాప్ హీరో విజయ్ త్వరలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారు. ప్రజెంట్ తన ఆఖరి చిత్రం జననాయకంలో నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో విజయ్ తరువాత కాలీవుడ్ దళపతి ఎవరన్న విషయంలోనూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. విజయ్ హీరోగా కంటిన్యూ అవుతున్న టైంలోనే నెక్స్ట్ జనరేషన్ హీరోగా శివకార్తికేయన్ కు దళపతి అన్న ట్యాగ్ ఇచ్చారు ఫ్యాన్స్. ఫ్యూచర్ దళపతి అంటూ ఈ హీరోను పిలుచుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ సైడ్ అవుతూ ఉండడంతో శివకార్తికేయన్ కే దళపతి ట్యాగ్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ ట్యాగ్ గురించి శివకార్తికేయన్ కూడా స్పందించారు. తనను దళపతి అని పిలవటం గురించి ఎలాంటి కామెంట్ చేయకపోయినా విజయ్ గురించి మాట్లాడుతూ ఎప్పటికీ అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే అంటూ విజయ్ ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో వరుస విషయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న శివకార్తికేయన్ వసూళ్ల పరంగానూ టాప్ హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు. దీంతో దళపతి ట్యాగ్ తో పాటు స్టార్ లీగ్ లో కూడా శివకార్తికేయన్ సెటిల్ అవ్వటం పక్కా అంటున్నారు కాలీవుడ్ జనం. కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత యష్ స్లో అయ్యారు. నెక్స్ట్ మూవీని ఫైనల్ చేసేందుకు చాలా టైం తీసుకుంటున్నారు. ప్రజెంట్ టాక్సిక్ మూవీ వర్క్ లో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో ఆ సినిమా మేకింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ రాకీ భాయ్ ఫ్యాన్స్ లో నయా జోష్ తీసుకొస్తున్నాయి. యష్ కేజీఎఫ్ రిలీజ్ కు ముందు వరకు ఈ పేరు కన్నడ నాటం మాత్రమే తెలుసు. అక్కడ కూడా టాప్ స్టార్ అన్న పేరేం లేదు. కానీ కేజీఎఫ్ రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. శాండల్వుడ్ లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్లో స్టార్ ఇమేజ్ అందుకున్నారు యష్. కేజీఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యష్ కేజీఎఫ్ 2 తో పాన్ ఇండియా రేంజ్ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తరువాత ఆ ఇమేజ్ ను క్యారీ చేస్తూ మరో మూవీని పట్టాలెక్కించడానికి చాలా టైం తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత టాక్సిక్ సినిమాను స్టార్ట్ చేసిన రాకీ భాయ్ ఈ సినిమా మేకింగ్ లోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రజెంట్ టాక్సిక్ క్లైమాక్స్ షూట్ కోసం రెడీ అవుతున్నారు యష్. భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీని రంగంలోకి దించారు. కేవలం ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ నే 45 రోజుల పాటు షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీన్ విషయంలో మరో స్పెషాలిటీ కూడా ఉంది. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ స్టంట్ టీమ్ ను హాలీవుడ్ నుండే తీసుకొస్తారు. కానీ టాక్సిక్ విషయంలో ఇండియన్ స్టంట్ టీమ్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 19న రిలీజ్ కానుంది. ప్రజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా ఉన్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. టాప్ స్టార్స్ తో పాటు యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. సినిమా అప్డేట్స్ తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు. సీతారామం సినిమాలో మృణాల్ను చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే పాడుకున్నారు. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్ ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ. హోమ్లీ క్యారెక్టర్ లో మృణాల్ను చూసి అచ్చమైన 16 తెలుగుతనం అంటూ పొగిడేశారు. ఈ క్రేజ్ మృణాల్కు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తూ ఉంటారు.
అందుకే వెండి తెర మీద ఈ బ్యూటీకి ఎంత ఫాలోయింగ్ క్రియేట్ అయిందో సోషల్ మీడియాలోనూ అదే రేంజ్ లో ఫాలోయింగ్ క్రియేట్ అయింది. సూపర్ హిట్ జోష్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ ను కూడా బేస్ చేసుకుని భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట మృణాల్. ఆల్రెడీ టాలీవుడ్ బిజీ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన ఈ బ్యూటీ కొత్త సినిమాకు సైన్ చేయాలంటే భారీ పేమెంట్ ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ పెడుతున్నారట. క్యారెక్టర్ సెలక్షన్ విషయంలోనూ ఐఎమ్ సో పర్టికులర్ అంటున్నారు మృణాల్. హీరోయిన్స్ స్టీరియోటైప్ రోల్స్ కు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చిందన్నది మృణాల్ వర్షన్. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వగలమంటున్నారు ఈ సీత. సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు నార్త్ వైపు చూడడం అనేది చాలా కామన్. స్టార్ హీరోయిన్ల నుంచి కొత్త అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరూ ఈ ట్రయల్స్ చేస్తూ ఉంటారు. తాజాగా శ్రీలీల కూడా ఈ లిస్ట్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే శ్రీలీల నార్త్ ఎంట్రీ ఏ సినిమాతో ఉండబోతుందన్న విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల షార్ట్ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు కొట్టేశారు. సక్సెస్ ల పరంగా వెనకపడినా అవకాశాల విషయంలో మాత్రం తగ్గేదెలా అంటూ దూసుకెళ్తున్నారు. పుష్ప 2లో చేసిన కిసక్ సాంగ్ తో వచ్చిన క్రేజ్ ను నార్త్ మార్కెట్ లో పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా కోసం ఎక్కువ టైం ముంబైలోనే గడిపారు. అదే సమయంలో బీటౌన్ పార్టీస్ లోనూ కనిపించి న్యూస్ హెడ్లైన్స్ లో ఫ్లాష్ అయ్యారు. దీంతో ఈ మూవీతోనే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపించింది. శ్రీలీల కార్తిక్ ఆర్యన్ కలిసి నటిస్తోన్న సినిమా కథ సయారా కథకు దగ్గరగా ఉండడంతో చిత్ర యూనిట్ రిలీజ్ వాయిదా వేసిందన్న టాక్ వినిపిస్తోంది. కాస్త టైం తీసుకుని కొన్ని చేంజెస్ చేసి మళ్లీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో ఈ మూవీ ఇప్పట్లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. స్టార్ కిడ్ ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి డైలర్ అనే మూవీలో శ్రీలీల నటిస్తున్నారన్న న్యూస్ ఎప్పటినుండో వినిపిస్తోంది. కానీ ఈ మూవీ స్టేటస్ ఏంటి అన్నది ఇంతవరకు రివీల్ కాలేదు. అందుకే శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కార్తిక్ ఆర్యన్తో ఉంటుందా లేక ఇబ్రహీంతోనా అన్న సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV9. బై బాయ్.